మను శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. Recording in progress. వీడియో శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో మనం ఏదైతే మురళి చెప్పుకుంటున్నామో 71 మురళి,344 పేజ్ నంబర్. సో 28th సెప్టెంబర్ 1971 మురళి చెప్పుకుంటున్నాము. నిన్న ముక్తి జీవన్ ముక్తి వరకు తెలుసుకున్నాము. సో నేను మళ్ళీ డేట్ ఇక్కడ టైప్ చేస్తున్నాను. 20th సెప్టెంబర్ 1971. ఇప్పుడు మనము పేజ్ 345లో ఉన్నాం. ఓకే, సో మనం ఏం తెలుసుకున్నామంటే ఇక్కడ బాబా వ్యక్తం నుండి అవ్యక్తం అవడానికి ఎంత సమయం పడుతుంది. సో ఇక్కడ మురళీలు గమనించి చూస్తే ప్రతి చోట బాబా వ్యక్తం నుండి అవ్యక్తంలోకి ఎప్పుడు వెళ్తారు, ధ్వని నుండి అతీతంగా ఎవరు వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు అంటే సైలెన్స్ శక్తి, ఆత్మిక శక్తి గురించి మాట్లాడుతున్నా. అంటే అవ్యక్త స్థితి అంటే సాకారం నుండి అవ్యక్త స్థితి ఆత్మిక స్థితి. సో ఈ స్థితికి వెళ్ళేంత వరకు మనం అక్కడ ఎక్కడ ప్రభావం చూపించలేమని అంటారు. అందుకే ఆయన మనకు రాజయోగం నేర్పించేది కర్మేంద్రియాలని వాడొద్దని చెప్తున్నాడు. సో ఆ యోగం చేసేటప్పుడు ఆ కర్మేంద్రియాలని వాడడం గనక మనం అలవాటు చేసుకుంటే రేపు కళ్ళ ద్వారా ఏది చూసినా, చెవుల ద్వారా ఏది వినిపించినా మన స్థితి అలజడిలోకి వచ్చేస్తుంది.
ఇప్పుడు చెవుల ద్వారా పాటలు వింటూ చేస్తున్నారు అని అంటే చెవిని ఆధారంగా తీసుకుని చేసినప్పుడు రేపు ఎవరైనా నిందించినా, రేపు ఎవరైనా స్తుతి చేసినా, నింద స్తుతి ఈ రెండుటిని బట్టి మన స్థితి కింద మీద అయిపోతుంది. ఎందుకంటే మనం ఆ చెయ్యడమే అసలు మామూలుగానే ద్వాపరం నుంచి కర్మేంద్రియాలకు వశమైపోయి ఉన్నాము. ఉన్నప్పుడు ఇప్పుడు దాన్ని మార్చాలి కదా. సో ఇప్పుడు బాబా అభ్యాసం ఏం చేయమంటున్నాడు? ఉదాహరణకి చెవి ద్వారా ఏది వినిపించినా కానీ మన స్థితి కదలొద్దు. సో అందుకే ఈరోజు గ్రూప్లో ఏదైతే మెడిటేషన్ అని చెప్పేసి పెట్టారో ఆ మెసేజ్ నేను పెట్టడానికి కారణం అదే. ఆ ఆ వీడియోలో ఏం చెప్తున్నారంటే ఓంకారం అన్నది 5 సార్లు అనండి అని చెప్పేసి ఓం ఓం అని చెప్పి అనుకుంటున్నారు. అంటే ఏంటి అక్కడ వాక్కుని వాడుతున్నారు, అంటే ధ్వనిలోకి వస్తున్నారు. సో వాక్కుని వాడి ఓం అని చెప్పి ధ్వనిలోకి వస్తే సర్వశ్రేష్ఠ భాష సంకల్పాల భాష అని ఏదైతే బాబా మనకి మురళి నేర్పించారో సంకల్పాల భాష ఎక్కడుంది ఇక్కడ కనెక్ట్ అవ్వడానికి? సో ఓం అనడానికి నోరన్న కర్మేంద్రియాన్ని వాడతాం అంటున్నారు, పాటలు విందు చెవి అన్ని కర్మేంద్రియాన్ని వాడతాం అంటున్నారు, కళ్ళ ద్వారా మాకు ఫోటోలు కనిపించాలంటున్నారు. ఇంక ఇవన్నీ పెట్టుకుని సెటప్ వేసామంటే ఖచ్చితంగా అగరబత్తీలు ఇవన్నీ పెట్టి ఆ సుగంధాన్ని అంటే నాసికాన్ని వాడతాం అంటున్నారు. ఇంకా ఇవన్నీ కర్మేంద్రియాలని వాడేస్తూ పోతే ఇంద్రియాలని వాడితే అతి ఇంద్రియ సుఖం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతుంది? సో కర్మేంద్రియాల ద్వారా మేము ఓం అన్న ధ్వనిని చేస్తే ఇంద్రియానికి వశమైతే అతి ఇంద్రియ సుఖము. సో ఇదే అక్కడ ఆయన చెప్పే సబ్జెక్ట్. నేను అందుకే గ్రూప్ లో మెసేజ్ పెట్టింది. సో అక్కయ్య ఫోన్ చేసి అసలు నాకు తెలియదు తన వచ్చింది. సో కాబట్టి కొంచెం అలర్ట్నెస్, మనం నలుగుట్లో ఉన్నాము, సంఘటనలో ఉన్నాము, ఉన్నప్పుడు ఏది ఫార్వర్డ్ అవుతోంది గ్రూప్ లో అని కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే ఇంత కష్టపడి మేము ఇంత మురళీలు రెఫర్ చేసి రీసెర్చ్ చేసి బాబా జ్ఞానం అని, భగవద్గీత అని, రామాయణం అని, మహాభారతం అని ఎన్ని రకాలుగా ఆయన మహిమని ఆయన జ్ఞానాన్ని బయటికి తేవాలి ఇన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇవన్నీ కాదని చెప్పి ఇంకా మేము బ్రహ్మకుమారిల జ్ఞానాన్ని గ్రూప్లలో పోస్ట్ చేస్తామంటే ఇంకా మేము ఏం చెప్పాలి? ఒకవేళ మీకు అంతగా పోస్ట్ చేయాలని అనిపిస్తే గ్రూప్ బయట పోస్ట్ చేసుకోండి, మేము ఎక్కడ ఏం ఆంక్షలు విధించటం లేదు కదా ఎవరి మీద. ఈ గ్రూప్ లో మొదటి నుంచి చెప్తున్నాం సమర్థ సంకల్పాల ఖజానా అని చెప్పి బాబా ఒరిజినల్ మ్యాటర్ రావాలి. రివైజ్డ్ కోర్స్ మురళిలో ఏదైతే చెప్తున్నారో ఆ మ్యాటర్ మీకు సంకల్పాలు కనిపిస్తే సంకల్పాలు తీసి పెట్టండి, శక్తులు కనిపిస్తే తీసి పెట్టండి, ఒరిజినల్ పోస్ట్ చేయండి. అంతేగాని ఆ గ్రూప్ లోది ఈ గ్రూప్ లోది తెచ్చి మళ్ళీ దీన్ని అంతా ఒక ఏమంటారు దాన్ని ఏం భాష మాట్లాడాలో కూడా తెలియట్లే. ఈ గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంచుమించు అన్ని తెలుగు గ్రూప్లలో ఉన్నారు. సో ప్రత్యేకించి ఈ గ్రూపుకే పరిమితమైన వాళ్ళు ఎవరు లేరు. సో ఎన్నో గ్రూపుల్లో ఉన్నారు. సో మీరు ఈ గ్రూప్ లో ఫార్వర్డ్ చేయాలనుకునేవి వేరే గ్రూప్ లో కూడా ఫార్వర్డ్ అయితే అక్కడ చూసుకుంటారు కదా. ఇంకా నాకు తెలిసి ఈ గ్రూప్నే ఎక్కువ చూడరు ఎవరు. కొంతమంది ఏమంటుంటే గ్రూప్ లో మెంబర్స్ ఎక్కువ అయ్యారు కాబట్టి ఇదే అందుకని వేస్తున్నామంటే నాకు తెలిసి ఎవరు చూడరు. ఎందుకంటే ఎప్పుడు చూసినా సంకల్పాలు కొడుతూ ఉంటారు. ఎందుకంటే చాలా మంది ఫోన్ చేసినప్పుడు పెట్టాం కదా గ్రూప్ లో అంటే అయ్యో చూడలేదు అక్కయ్య అంటారు. అంటే వాళ్ళకి అంత ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే సంకల్పాల ఖజానా వస్తుంది, దాని యొక్క విలువ తెలియదు చాలా మందికి. కాబట్టి పెద్దగా కేర్ చేయరు ఆ గ్రూప్ని. వేరే గ్రూపులు అంటే ఇంకా రకరకాల టైం పాస్లు వస్తుంటాయి కాబట్టి ఎక్కువ ఇష్టపడతారు. సో ఎలాగో వేరే గ్రూపులు చూడడానికి ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి అక్కడ పోస్ట్ చేసేసేయండి. కానీ ఇక్కడ మేము ఏంటంటే ఆ సమానత్వం ఉండాలి అంటే ఒక సంఘటన అంటూ ఉన్నప్పుడు ఆ సంఘటన యొక్క రూల్స్ కి తగ్గట్టు మనము బాబా సత్యమైన జ్ఞానం ఏదైతే ఉందో దానికోసమని పెట్టుకున్నాం. అంతేగాని ఆ గ్రూప్ లో ఉన్న మెసేజ్ ఈ గ్రూప్ లో ఉన్న మెసేజ్ అన్ని గ్రూపులు ఉన్న మెసేజ్లు తెచ్చి ఈ గ్రూప్ లో పోస్ట్ చేస్తామంటే ఇంకా దీని ప్రత్యేకత ఏముంది, దీని ఒరిజినాలిటీ ఏముంది? సో అందుకే మళ్ళీ ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ ఇప్పటికీ ఆ గ్రూప్ లో మెంబర్లు ఎక్కువైపోయారు. మొన్న 500 ఆల్మోస్ట్ 600 టచ్ అవుతుంటే పెద్దగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయని వాళ్ళు చాలా మందిని తీసేశాను నేను. ఎందుకంటే ఊరికే అట్లా చేరిపోయి ఉన్నారు అంతే తప్పితే
పార్టిసిపేషన్ లేదు. నాకు తెలిసి ఆ సంకల్పాలు కూడా చూడరు వాళ్ళు. నా వల్ల ఎంతమంది అయితే అంతమందిని తీసేసాను, కానీ ఇంకా రాబోయే రోజుల్లో కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ లేనప్పుడు, చేయనప్పుడు ఊరికే అది ఆ వాట్సాప్ మీద భారం అంతే. ఎందుకంటే ఒక స్టేజ్ దాటిపోయిందంటే ఈ మధ్య వాట్సాప్ కూడా ఏం చేస్తుందంటే కొన్ని గ్రూపుల్ని బ్యాన్ చేయడము, తీసేయడము, స్వతహాగా లాగౌట్ అయిపోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. మా నోటీస్కి వస్తున్నాయి కూడా. సో అన్నిటిగా మెంబర్లు కూడా ఎక్కువైపోయారు. అంటే అలా వచ్చేస్తున్నారు కొంతమంది, కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఇంకా చూస్తుంటే ఎప్పుడు సంకల్పాలే కదా అనుకుంటున్నారు. కాబట్టి ఎవరైతే నిజంగా చేస్తున్నారో నా నోటీసులు లేని వాళ్ళు చెయ్యట్లేదు అనిపిస్తే మాత్రము మధ్య మధ్యలో తీసేస్తుంటాను. ఇంకెందుకంటే లోడ్ ఎక్కువైపోతుంది, గ్రూప్ మెంబర్లు ఎక్కువైపోతున్నారు. సో అలా తీసేసినప్పుడు ఎవరి నంబర్ అన్న పొరపాటున అలా డిలీట్ అయితే ఒకసారి నాకు ఫోన్ చేయండి. ఎందుకంటే నా నోటీస్కి వాళ్ళు రాకపోవచ్చు, కానీ వాళ్ళు శ్రద్ధగానే చదువుకుంటూ ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి నాకు ఫోన్ చేస్తే నేను మళ్ళీ గ్రూప్లో యాడ్ చేస్తాను. ఎందుకంటే అలా పెరిగేసి ఊరికే కొంతమంది రావడము అంటే ఒక ఫ్లోటింగ్ పాపులేషన్ మాదిరి అయిపోయింది కొందరిది. ఈ ఫ్లోటింగ్ పాపులేషన్ అంతా ఏం చేస్తారంటే ఎక్కడో చోట ఏదైనా కనిపిస్తే పుసుకున గ్రూప్, ఎందుకంటే వాళ్ళకి గ్రూప్ రూల్స్ తెలియవు, రెగ్యులర్ గా అటెండ్ కారు కాబట్టి. ఆ తర్వాత ఆ పండగలు వచ్చేసరికి ఏం చేస్తారంటే ఇంకా అప్పుడు పనిగట్టుకుని ఆ రోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. సో ఇలాంటి పండగ రోజు శుభాకాంక్షలు తెలియజేసే హద్దు సేవాదారులు వద్దు మాకు. సబ్జెక్టే రోజు చెప్తున్నాం మేము, శుభభావన శుభకామన అని చెప్పి. సో ప్రతి నిమిషం అందరి శుభాన్ని ఆకాంక్షించాలి మనం. ఆకాంక్షించడం అంటే ఎక్స్పెక్టేషన్స్, అంటే వాళ్ళు ఉండాలన్న శుభకామన. సో ఒక పక్కన బాబా ప్రతి నిమిషము శుభభావన శుభకామనలు ఉండాలని ఆయన చెప్తున్నాడు. వరదానాలు ఇవ్వాలంటే దానికి తగ్గట్టు రోజుకు 2 గంటల క్లాస్ తీసి మేము చెప్తుంటే పండగ రోజే మేము అందరి శుభాన్ని ఆకాంక్షిస్తామంటే దాని అర్థం ఏంటి? అది నిరంతరం జరగాల్సిన విషయం కదా. ఆ రకంగా మీరు నిరంతరం అందరికీ శుభం జరగాలని ఆకాంక్షిస్తే అసలు నిజంగా చెప్పాలంటే ఎప్పుడో సృష్టి పరివర్తన జరిగేది. కానీ ఇంకా మనం భక్తుల్లాగా, ఇంకా అజ్ఞానులాగా హద్దులోకి వెళ్ళిపోయి పండగ రోజు మాత్రమే మేము శుభాకాంక్షలు తెలియచేస్తాం. మొత్తం గ్రూప్ అంతా నిండిపోతుంది ఆ రోజు. ఎన్నిసార్లు చెప్పాము అలా చెయ్యకండి. ఆ అడ్మిన్స్ ఓన్లీ కెన్ పోస్ట్ అని ఎందుకు పెట్టలేదంటే అందరికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉండాలని, అంతేగాని అడగట్లేదు కదా అని చెప్పేసి ఒకరిని చూసి ఒకరు ఫస్ట్ ఎవరో ఒకరు పెట్టేస్తారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ నుంచి అసలు ఎక్కడ బుద్ధి వాడకం ఉండదు. ఇంకా వాళ్ళు పెట్టారని వీళ్ళు, వీళ్ళు పెట్టారని వాళ్ళు, ఇలా ఒకరినొకరిని చూసుకుంటూ చేసుకుంటూ పోతూ ఉంటే ఎప్పుడు శివబాబాని చూస్తాము, ఎప్పుడు బ్రహ్మబాబాని చూస్తాము? ఎప్పుడు ఒక సంఘటనలో ఉన్నప్పుడు కొన్ని పద్ధతులు పెట్టుకున్నప్పుడు ఆ డిసిప్లిన్ అన్నది మన సౌకర్యం కోసం పెట్టుకున్నాం మనం. ఈ రోజు చట్టాలు కూడా బాబా ఎందుకు రాశాడు? దేశం యొక్క చట్టాలు కానీ భారతదేశం యొక్క చట్టాలు దేనికి రాశారు? ఒక డిసిప్లిన్ అన్నది ఉండడం కోసం. మేము ఇష్టం వచ్చినట్టు బతుకుతాము అంతే, నలుగురు ఏం చేస్తే అదే చేస్తామంటే అసలు ఈ జ్ఞానం అవసరమే లేదు. ఆయన చెప్పినది ఎంతో ఒక వాట్సాప్ గ్రూప్కి సంబంధించే మనం ఇంత చిన్న డిసిప్లిన్ ని పాటించకపోతే సంఘటనలు ఎట్లా ఉంటాము? ఆ 108లో రావాలి అని అంటే ఖచ్చితంగా సంస్కారాలు, ఆ సంఘటన యొక్క నియమాలు ఏవైతున్నాయో వాటన్నిటిని పాటించాల్సి వస్తుంది. అంతే తప్పితే ఇష్టం వచ్చినట్టు పోస్ట్ చేసేయడము, మేము ఫోన్లు చేసి అడిగితే మాకు తెలియదక్కయ్యా, మాకు తెలియదక్క, ప్రతి ఒక్కరు ఇదే మాట అంటున్నారు వితౌట్ ఎక్సెప్షన్. అమ్మ ఈ యొక్క వీళ్ళొక్కరు అవును బాధ్యత తీసుకున్నారు, అవును మేము ఎక్కడ కూడా మాకు తెలియదు, మాకేమీ తెలియదు. ఇలా సంగమంలో మాటి మాటికి మాకేమీ తెలీదు, మాకేమీ రాదు అంటుంటే దృష్టి ద్వారా సృష్టి అటువంటి పరిస్థితులే వస్తాయి. రేపు ఇంట్లో వాళ్ళు కూడా చులకన చేసి పడేస్తారు వీళ్ళకేం తెలియదు అనేసి. రేపు పిల్లలే ఆ మాట అంటారు, నువ్వు ఊరుకో అమ్మ నీకేం తెలీదు అనేసరికి అప్పుడు హర్ట్ అయిపోతుంటారు. వీళ్ళు ఏమన్నంటే పిల్లలు అదే మాట అంటున్నారండి, ఏమన్నా అంటే నీకేమో మీరే అంటున్నారు కదా, మాటి మాటికి మాకేం తెలీదు. ఒక స్టేజ్ లో ఇంట్లో వాళ్ళు కూడా అదే మాట్లాడతారు, ఇంకా నువ్వు ఊరుకో నీకేం తెలీదు అంటారు. మళ్ళీ మాకు రెస్పెక్ట్ లేదు అంటారు. మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోలేదు కదా. ఈ రోజు పొరపాటున కూడా ఏదైనా జరిగినా అరే మన వల్ల జరిగింది అంటే బాధ్యత తీసుకుని అది సరిదిద్దుకొని ఉండాలి. కానీ టోటల్ గా అమాయకుల్లాగా మాకేమీ తెలియదు అని అంటే రికార్డింగ్ నడుస్తుంది కదా. ఈ రోజు అలాంటి మాటలు మాట్లాడడానికి, వినడానికి, మనం తృప్తిపరచుకోవడానికి బాగుంటాయేమో కానీ రికార్డింగ్ అయితే నడుస్తుంది కదా.
ప్రత్యక్ష ఫలం కింద మన ఇంట్లో వాళ్ళే మనని అవమానిస్తారు, ఇంకా నువ్వు ఊరుకో నీకేం తెలియదు అని. ఎందుకంటే మీరు ఎప్పుడు అదే పదం వాడతారు కాబట్టి. పిల్లలు కూడా అదే మాట అంటారు. అదిగో పిల్లలు అదే అంటారు మరి. ఎందుకంటే మీరే చెప్పారు కదా వాళ్ళకి మాకేమీ తెలియదని. సో ఏమీ తెలియదు, వెర్రి మొహాలు, పిచ్చి మొహాలు అన్నట్టు తేలిగ్గా తీసి పారేస్తూ ఉంటారు. ఏమంటే అమాయకులండి, వాళ్ళు అలాగే చేస్తే ఏమంటారు, వాళ్ళు పిచ్చి మొహాలండి, వెర్రి మొహాలండి, ఏమీ తెలీదు, తెలుసుకోవద్దు. ఇంకా కొన్ని చోట్లయితే ఇంకా భాష క్రూడుకు కూడా అయిపోతుంది. అదొక ఏబ్రాసి మొహంది, ఏమీ తెలియదు అంటది. ఎందుకు వస్తున్నాయి ఇలాంటి మాటలు? మిమ్మల్ని మీరు గౌరవించుకోరు, తెలుసుకోరు, బాధ్యత తీసుకోరు. మరి ఎక్కడి నుంచి వస్తది? చదువుకుని మన మాట ద్వారా ఎక్కడో చోట కొంత సెన్స్ అన్నది ఇదవ్వాలి కదా! అరే వీళ్ళు ఇంత బాబా చెప్పిన రేంజ్‌లో జ్ఞానం చెప్పకపోయినా గాని, కనీసం మాట్లాడడంలో ఒక అర్థం అంటూ ఉండాలి గదా! ఒక బాధ్యత అంటూ ఉండాలి కదా! ఇలా చిన్న విషయాల్లోనే వెనక్కి ఇదైపోయి మాకేమీ తెలీదు, పొరపాటున పోస్ట్ చేసేసాము. మరి ఏం జ్ఞానం వింటున్నట్టు? ఎక్కడ అలర్ట్‌నెస్ ఉన్నట్టు? సో ఇవన్నీ మీదేంటంటే ఏదో మీ మనోభావాలు దెబ్బ కొట్టడానికి కాదు. అంటే చెక్ చేసుకోండి అని. ఇంత చిన్న విషయాల్లో మీరు చెక్ చేసుకోలేకపోతే ఇంకా పెద్ద పెద్ద విషయాలు ఏవైతే చెప్తున్నామో, భయమన్న తరంగాలు వ్యాపించడము, టెన్షన్ అన్న తరంగాలు ఇంకా వీటి మీద అసలు చెకింగే ఉండదు ఇంకా మీకు. ఎందుకంటే అవే ఎక్కువ వెళ్తున్నాయి అంటున్నాడు. సో అంతంత భయంతో కూడుకున్న తరంగాలు, అలజడితో కూడుకున్న తరంగాలు, ఎవరైనా ఈ రకంగా నీకేం తెలియదులే నువ్వు ఊరుకో, నీకేమి రాదు చెయ్యదని అంటే హర్ట్ అయిపోవడము, బాధపడిపోవడము. సో బాధ యొక్క తరంగాలు పోవడం, ఇవన్నీ మీకే రివర్స్ అవుతాయి కదా! మేము బానే ఉంటాం చెప్పేటోళ్ళం. మేము చెప్పేసిన తర్వాత మంజులక్క ఇలా మాట్లాడింది, అలా మాట్లాడింది అని మీరు వెనకాల మాట్లాడుకుంటారు. ఓకే ఫైన్, నష్టం ఎవరికి? చెప్పడం వరకే గదా మా పని. ఇదిగో ఫలానా చోట ఇప్పుడు మా దృష్టికే ఇట్లాంటివన్నీ వస్తున్నాయి అంటే ఇంక రాకుండా ఎన్ని జేస్తారు? మళ్ళీ సమస్య రాంగానే ఫోన్‌లు కొట్టేస్తారు. అక్క ఇలా జరిగింది, అలా జరిగిందంటే మరి అటెన్షన్ ఉండాలి గదా సంకల్పాల మీద. తరంగాలు వెళ్తున్నాయి, డ్రామా జ్ఞానం అంటున్నాం, కల్పవృక్ష జ్ఞానం అంటున్నాం, లా మేకర్స్ అంటున్నాం. మరి ఇష్టం వచ్చినట్టు మీ నుంచి వ్యర్థం వెళ్ళిపోతుంటే, మరి అవే మీకు తిరిగొస్తాయి గదా! మరింక అలాంటప్పుడు మనం ఈ చదువుకునే మురళీలను బట్టి బాబా ముక్తి ఇవ్వండి, జీవన్ముక్తి ఇవ్వండి, అసలు సబ్జెక్టే అది సేవ చేయడం. సో ఇంతకాలం మీరనుకున్నట్టు సేవ చేయడం అంటే ఊడవడము, తుడవడము, కడిగేసేయడం కాదు. టోటల్‌గా ఆత్మలున్న పాపాన్ని కడిగేయడం కోసమైనా మీరు అవ్యక్త స్థితికి రండి అంటున్నాడు. ముక్తి, జీవన్ముక్తి. సో నిన్నటి నుంచి మొన్న 2 డేస్ మనము ఆ విషయాలు ఇక్కడ తెలుసుకున్నాము. సో ఒక్క సెకండ్‌లో వరదానం ఇచ్చే వరదాన మూర్తియేనా అని కూడా బాబా ప్రశ్న అడుగుతున్నారు. సో ఇలా వరదానాలు ఇచ్చినప్పుడు అవి తీసుకుని శివ పరమాత్మ నాకు వరదానం ఇచ్చారు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని మనము అందరికీ ఇస్తూ పోతే అవి పనిచేస్తాయి. అంటే వరదానం అన్నది ఇక్కడ ఏంటంటే సపోర్ట్. మనకి ఎట్లా అంటే మనం కార్ డ్రైవ్ చేసేటప్పుడు కార్ స్టార్ట్ కాకపోతే ఏం చేస్తాం అప్పుడు? కార్ స్టార్ట్ చేసి ముందుకు పోతే వెనక నుంచి ఎవరైనా తోస్తారు. సో ఆ కారు కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత పికప్ అయిందంటే ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయిపోతది. సో ఆ తర్వాత నుంచి జర్నీ మనమే చెయ్యాలి. అంతేగాని తోసేవాళ్ళు తోసుకుంటూ మన ఇంటి వరకు వచ్చేసారు. అదే విధంగా ఇక్కడ కూడా బాబా ఇచ్చే వరదానాలు ఏంటంటే వరదానాల ద్వారా సపోర్ట్ ఇస్తున్నాడు, శక్తి ఇస్తున్నాడు, పుష్ ఇస్తున్నాడు, బ్యాకప్ ఇస్తున్నాడు. అది తీసుకుని మనం ముందుకెళ్ళాలి. సో వెనక నుంచి కారు తోసినప్పుడు డ్రైవర్ సీట్‌లో కూర్చున్న వాళ్ళు మేము అసలు కీనే తిప్పము అని అంటే ఇంక వెనక నుంచి తోసి లాభం ఏమైంది? సపోర్ట్ ఇచ్చి లాభం ఏమైంది? సొంతగా స్టార్ట్ అవ్వట్లేదని చెప్పే కదా వెనక నుంచి వాళ్ళు బ్యాకప్ పుషప్ ఇచ్చింది. ఇది అంతే. సో ఇక్కడ బాబా ఒక్క సెకండ్‌లో వరదానం ఇచ్చే వరదాన మూర్తి అయినా స్వయాన్ని ఒక్క సెకండ్‌లో వ్యక్తం నుండి అవ్యక్తంగా తయారు చేసుకోగలరా? ఎంత సమయం ఉండగలరు అలా? కొద్ది సమయానికే అలా అవ్వగలుగుతున్నారు. అందువలనే తయారయ్యే వారికి కూడా అల్పకాలిక నశ మరియు అల్పకాలిక సంతోషం ఉంటుంది. వారు కాలికంగానే పరివర్తన అవుతున్నారు. తయారు చేసే మాస్టర్ రచయితలు ఎలా ఉంటారో రచన కూడా ఆ విధంగానే ఇప్పటి వరకు తయారవుతున్నారు. సో తయారు చేసేటప్పుడు వారసులను తయారు చేయాలి. సత్యుగి వారసత్వానికి, ప్రజల్ని దాసదాసీలను కాదు. సో బ్రహ్మబాబా తయారు చేసేటప్పుడు
వారసులను తయారు అంటే మీరు మళ్ళీ ప్రకాశ్మణి దాది జానకి దాదిని చూసి వీళ్ళు వారసులు ఎట్లయ్యారు అనుకోను, వాళ్ళని కాదు. యాక్చువల్గా ఎవరైతే సిన్సియర్గా చదువుకోవడం ఈ 1969 నుంచి వీళ్ళ ఫేజ్ నడిచింది, కానీ అప్పుడు ఆ టైంలో మేము స్టడీ చేసిన సబ్జెక్ట్ స్టడీ చేసినంత మటుకైతే నాకు తెలిసి సత్యమైన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చదువుకుని ఉండుంటారు ఆయన దగ్గర. సో మనము సబ్జెక్ట్ ని అండర్స్టాండ్ చేసేటప్పుడు ఈ దాదీల్ని దీదీల్ని చూసి వాళ్ళు మారలే వీళ్ళు మారలే ఇది చేయలే అని చెప్పి బాబా జ్ఞానాన్ని మొత్తము వాళ్ళని చూసి నిర్ణయాలు తీసుకుంటున్నాం. అలా తీసుకోవద్దు, బ్రహ్మబాబాని చూసే తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికి పూర్తిగా విస్తారంలో చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పట్లేదు. 69 తర్వాత నుంచి ఏం జరిగిందా అని ఈ పాటికి మీకు అర్థమైపోయింది. సో వాళ్ళని చూసి వాళ్ళు ఎట్లా వారసులు అయ్యారు అని మనకి డౌట్ రావద్దు. సో ప్రకాశ్మణి దాది, జానకి దాది, గుల్జార్ దాది ఇప్పుడు వాళ్ళు కనీసం ఇప్పుడు బాబా చెప్పినట్టు వరదానం ఇచ్చే వరదానమూర్తి అని అంటే వాళ్ళు ఎప్పుడు ఏ వరదానం ఇవ్వలేదు, అంటే వరదాని మూర్తులు అవ్వలేదు. తర్వాత సంకల్పాల ఖజానా ఇవ్వలేదు, శక్తులు ఇవ్వలేదు, అంటే దాత స్థితి లేదు, వరదాత స్థితి లేదు, భాగ్య విధాత అంటాడంటే భాగ్యాన్ని తయారు చేసుకునే విధిని తెలపలేదు. సో దాత, విధాత, వరదాత ముఖ్యంగా ఇవే యాక్చువల్గా బాబా చేసేది. సో దాతగా ప్రతి నిమిషం ఇస్తుండు. మధ్యాహ్నం కూడా చెప్పుకున్నాం, ఇస్తూ పోతుంటే శక్తి పెరుగుతూ పోతుంది అని చెప్పి. సో ఏనాడు ఒక సంకల్పాల ఖజానా, ఒక శక్తులు కానీ ఒక వరదానం కానీ ఇవేవి ఇవ్వలేదు. సో ఇవ్వనప్పుడు ఆ అష్టరత్నాలు కానీ ఆ 108లో కానీ అసలు రాజకుటుంబాల్లోకి అసలు వచ్చే అవకాశమే లేదు. సో కాబట్టి వాళ్ళని పక్కన పెట్టేసే. సో అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది, వచ్చే వాళ్ళు వేరే ఉన్నారని అర్థమైంది. అంటే ఇంకెవరో చదువుకుంటూ వాళ్ళు అక్కడికి వస్తారని అర్థం. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ బాబా ఒక్క సెకండ్లో ఆ రకంగా చేసేవాళ్ళు ఇచ్చేవారు వరదాని మూర్తులు ఉన్నారా అంటే ఉన్నారు, చేస్తున్నారు. సో వాళ్ళ ద్వారా విశ్వ పరివర్తన, ఆ యుగ పరివర్తన అన్నది జరుగుతుంది. అందులో మనం ఉన్నామా అని ఇప్పుడు చెక్ చేసుకోవాలి. సో సబ్జెక్ట్ అయితే అందరికీ క్లియర్ అయిపోయింది. ఒకప్పుడు లాగా దాదీలు వస్తారంట, మనకు అవకాశం లేదంట అన్న అపోహలు భ్రమలో నుంచి అందరూ బయటకు వచ్చేసారు. సో ఆ విషయంలో అయితే పక్క ఒకటే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది, రేపు క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ డిస్కషన్లు చేసినప్పుడు ఇంకెవరైనా ఏదన్నా చెప్పగానే కదిలిపోవద్దు. ఒకటే పాయింట్ గుర్తు పెట్టుకోండి, దాత, విధాత, వరదాత. ఇది యాక్చువల్గా శివబాబా మెయిన్ గా చేసేదైన పని. అంటే మనకు అన్ని ఖజానాలు ఇస్తారు, శక్తులు ఇవన్నీ ఇస్తారు దాతగా. విధాతగా భాగ్య విధాత, అది పూర్తి పదం, భాగ్యాన్ని తయారు చేసుకునే విధిని తెలియచేస్తారు. ఆ రకంగా తర్వాత వరదానం ఇచ్చి ఆయన సమానంగా ఇప్పుడు మనం చేస్తూ పోవాలి. ఈ మూడు వీళ్ళు చేయలేదు. సో కాబట్టి వచ్చే అవకాశం లేదు. సో అక్కడ వాళ్ళు రారని ఇప్పుడు ఎట్లాగో వాళ్ళ శరీరం కూడా వదిలేశారు కాబట్టి ఇంకా మళ్ళీ జన్మలు తీసుకుని ఇంత సబ్జెక్టు చదివి బ్రహ్మబాబా తోటి ఉన్నప్పుడే చదవని వాళ్ళు ఇప్పుడు ఎక్కడో జన్మలు తీసుకుని చదువుతారన్న గ్యారెంటీ అయితే లేదు. సో కాబట్టి ఇంకా సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయని అర్థం. సో అవకాశం ఉంది. సో ఇప్పటికి బాబా అన్నట్టు 15 రోజుల్లో కూడా చదివచ్చు. మనకి మెయిన్ కోర్ సబ్జెక్ట్ ఆత్మార్థం అయిపోవాలి అంతే. సో ఆయన కనెక్ట్ అయ్యామంటే శక్తులు వచ్చేస్తాయి. ఇది ఒక సెకండ్లో అయ్యే పని. ఆ తర్వాత నెక్స్ట్ ఎంత ఇస్తూ పోతామా అన్నదే ఇక్కడ పాయింట్. ఎంత శక్తి రావాలి ఆత్మలో కంటే అంత శక్తి వచ్చేస్తుంది మీరు ఇస్తూ పోతూ ఉంటే. సో సంకల్పాల ద్వారా శక్తి ఇస్తాము, వాచ ద్వారా జ్ఞానరత్నాలు ఇస్తాము, శక్తి ఇస్తాము, ధైర్యం ఇస్తాము. ఆ తర్వాత కర్మన స్వరూపం ద్వారా స్నేహాన్ని, సంయోగాన్ని ఇస్తాం. ఇస్తూ 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 పోతూ ఉంటాం. విపరీతమైన అసలు మీరు ఊహించనంత శక్తి వచ్చేస్తుంది ఆత్మలోకి. సో బాబా నుంచి శక్తి రాదా అంటే వస్తుంది, ఒక సెకండే. వచ్చిన తర్వాత మీరు దాన్ని ఇస్తూ పోయి పెంచుకోవాలి. సో అందుకే గ్రూప్ లో 4 సార్లు కొడుతుంటే తేలిగ్గా తీసి పారేస్తున్నాయి అందరూ. ఏముంది ఎప్పుడు చేస్తుంటే, అవును ఎక్కడ అసలు ఇంకా విచిత్రం కొన్ని ఎక్కడో చదివాము గ్రూప్ లో అంటున్నారు ఏదన్నా అడిగినప్పుడు. పాపం వాళ్ళు 4. సో ఇప్పుడు ఏమైందంటే ఎవరైతే పోస్టింగులు చేస్తున్నారో ఉన్నదంతా వచ్చి వాళ్ళ ఖాతాలో పడి కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా టైం పెట్టి కొట్టేస్తున్నారు, ఎక్కడ టైంలో అటు ఇటు మార్చకుండా చేస్తున్నారు. అంటే ఏంటి, ఈ రోజు రాజయోగం చేయడంలో, పుణ్యం సంపాదించుకోవడంలో, శ్రేష్ఠ సంకల్పాలు ఇవ్వడంలో తమ వంతు సహాయం చేస్తుంటే ఎంత పుణ్యం జమ అయిపోవాలి వాళ్ళకి. అంటే సింపుల్ గా ఇంట్లో కూర్చుని ఒక టైం పెట్టేసుకుని
ఆ మెసేజ్లు ఫార్వర్డ్ చేయడం వల్ల వస్తున్న, అంటే ఎంత శ్రద్ధతో చేస్తున్నారో చూడండి. అసలు అంత సమయానికి విలువిచ్చి ఆ సమయాన్ని తప్పిపోకుండా చేస్తున్నారనంటే ఎంత, ఏమంటారు దాన్ని ఇంకా బాబా భాషలో చెప్పాలి అనంటే, సద్గురు పాత్రలో ఆజ్ఞాకారులు, టీచర్ పాత్రలో నిజాయితీ పరులు, విధేయులు, నమ్మకదారులు అంటారు చూసారా, ఇది. లేకపోతే ఏముందిలే అసలు ఇవాళ కాకపోతే రేపు చేసుకుందామని తేలిగ్గా తీసి పారేస్తారు, కానీ చేసే నలుగురు పద్ధతి ప్రకారం చేస్తూ పోతున్నారు. అంటే రోజు చేస్తున్నారు, అది కూడా ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. ఎంత పుణ్యం జమ అవుతుందో చూడండి. అంటే చేసే వాళ్ళకి, చేయకపోతే ఇంకా మనం ఏం చేయలేం కానీ. సో ఆ రకంగా సంయోగం ఇస్తున్నంటే అంటే ఇక్కడ అదే చెప్తున్నారంటే సంపాదించుకోవాలన్న ఉద్దేశం ఉండాలే గాని ఎన్నో అవకాశాలు. నిజంగా వాళ్ళు అట్లా టైంకి పోస్ట్ చేస్తుంటే నాకే వరదానాలు వచ్చేస్తుంటాయి. వాళ్ళని తలుచుకుంటుంటారే ఎంత చక్కగా పోస్ట్ చేస్తున్నారు. ఈ రోజు బాబా ఖజానా ఇవ్వాలని చెప్పితే ఇంత అసలు టైం అటు ఇటు కాకుండా చేస్తూనే ఉంటారు. సో ఆ రకంగా అది చూడగానే మన మనసు అన్నది అరే ఇంత బాగా చేస్తారు. ఇప్పుడు నాకు ఎట్లయితే అనిపిస్తుందో వాళ్ళని చూస్తుంటే, అరే ఎంత నిజాయితీగా, ఎంత పద్ధతిగా టైం పెట్టుకొని చేస్తున్నారని. అలా మన సేవలు చేస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా ఎవరు చూసింది లేదు, పెట్టింది లేదు, కానీ చేయడం అయితే చేస్తున్నారు. సో అది చూస్తేనే ఆ మనసు నిండిపోయినట్టు అనిపిస్తోంది. అరే ఎంత బాగా చేస్తున్నారు, అదే ఖజానా పంచాలని ఎంత ఇస్తుంది. ఆ రకంగా మీకు చెయ్యాలన్న ఉద్దేశం ఉండాలే గాని ఎన్నో పద్ధతులు వస్తాయి. సో వరదానాలు ఇస్తూ పోవచ్చు, శుభకామనలు ఇస్తూ పోవచ్చు. ఇప్పుడు ఏవైతే మీకు ఈ క్లాసుల ద్వారా వాచా సేవ ఎలా చేయాలని చెప్పి నేర్పిస్తూ పోతున్నాం అవి చెయ్యొచ్చు. సో ఆ రకంగా మీరు చేస్తూ పోతుంటే ఏమవుతుందంటే ఈ మురళిలో చెప్పినట్టు ముక్తి, జీవన్ముక్తిని ఇవ్వగలరు. మధ్యాహ్నం అందుకే పెళ్లిళ్ళు కూడా అటెండ్ అవ్వండి అని చెప్పా. మీ స్వరూపం ద్వారా సేవ జరగాలి. మిమ్మల్ని చూడగానే అందరికి సంతోషం వచ్చేసాలి. ఎవరన్నా నిరాశ నిస్పృహలతో ఉన్నా గానీ మిమ్మల్ని చూస్తే ప్రాణం లేచి రావాలి. అబ్బా చాలా రోజుల తర్వాత చూస్తే మిమ్మల్ని చూస్తే, మీ రూపాన్ని చూస్తే సంతోషం అనిపిస్తుంది, మీ నవ్వు చూస్తే మాకెంతో సంతృప్తి అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ వచ్చేసాలి. అందుకే చెప్తున్నాం, వెళ్ళండి, బంధువులతో కలవండి, స్నేహితులతో కలవండి, సంఘటనలు ఉండండి, కలిసి ఉండండి, కలిసి తిరగండి, నవ్వండి. ఆ సంతోషం అన్నది మీ జీవితంలో రావాలి. ఆ సంతోషం యొక్క తరంగాలు వ్యాపించాలి. ఇంకొకప్పుడు పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు ఆ డబ్బాలు కట్టుకుని వెళ్ళిపోయి అందరినీ ఇదేంటి వీళ్ళు ఇట్లా అని చెప్పేసి ఆ పద్ధతులు చాలా మంది ఆపారు. చాలా సంతోషం. కుటుంబ వ్యవస్థ చాలా మటుకు బాగుపడ్డట్టే. ఇంకా ఎవరైనా డబ్బాలు కట్టుకొని పోతున్నారంటే కాస్త మురళిలు తీసుకొని చదువుకోండి. మరి ఇంకా అంతకన్నా మేము చెప్పగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు కాళ్ళని చేతులని చూసుకుంటూ వాళ్ళని ఇదని ఆ బ్రహ్మకుమారుల జ్ఞానం అయితే అసలు పూర్తిగా కుటుంబాలనే నాశనం చేసి పడేసి, మళ్ళీ ప్రతి కుటుంబము స్నేహంతోటి, సంయోగంతోటి, సంతోషంతోటి కలకల్లాడాలి. వంశవృక్షాలన్నీ మీవి. అయిపోయిందేదో అయిపోయిందని ఫుల్ స్టాప్ పెట్టేసి ఎవరినైనా మరీ హర్ట్ చేస్తే కూడా అటువంటి సందర్భాల్లో ఎట్లాగో అందరు మిమ్మల్ని చూసి సంతోషపడతారు కాబట్టి అదే అదనుగా తీసుకుని సంతోషంగా ఉన్నప్పుడే క్షమాపణలు కోరుకోండి. రికార్డింగ్ల నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కొన్ని సంఘటనలు ఈ రకంగా జరిగినప్పుడు ఏమైందంటే అరే ఆ రోజు అట్లా ప్రవర్తించారు అది ఇదని కొంత వాళ్ళ రికార్డింగ్ లో ఏమైనా ఉంటే కూడా ఏమవుతుందంటే, ఒకవేళ వాళ్ళ రికార్డింగ్ లోను ఆ తర్వాత మన రికార్డింగ్ లో అయ్యో మనం ఇలా ప్రవర్తించామే ఒకప్పుడు అని. సో క్షమాపణలు కోరుకోండి, తప్పేం లేదు. యుగంలో ఇప్పుడు సంగమంలో తగ్గారు అని అంటే మాత్రము ఖచ్చితంగా అహంకారం పోయినట్టు. మీ రికార్డింగ్ల నుంచి క్షమాపణ అన్నది యాక్చువల్గా మన రికార్డింగ్ల నుంచి తీసేయడానికి. మేము విన్న ఫీడ్‌బ్యాక్‌ని బట్టయితే ఎవరెవరైతే ఆ రకంగా క్షమాపణలు కోరుకున్నారో, కుటుంబంతో కలిసున్నారో అందరూ సంతోషించారే తప్పితే ఎవ్వరూ ఎత్తి పొడవడం గానీ, దెప్పి పొడవడం గానీ, అలాంటివి జరిగినట్టు మాత్రం ఇంతవరకు ఎవరైతే నాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వలేదు. కుటుంబ సభ్యులందరూ సంతోషపడ్డారు. కనీసం ఇప్పటికైనా వీళ్ళు మారి కలిసుంటున్నారని చెప్పేసి. సో అదే మీ రికార్డింగ్‌లోకి రావాలి. ఎందుకంటే ఈ సెపరేట్ గిన్నె, గ్లాసు అది ఇది అని చెప్పి ఏదైతే సన్యాసాశ్రమ ధర్మానికి పునాది వేసుకున్నారో, నిజంగా చెప్పాలంటే ఆ సన్యాసాశ్రమ ధర్మంలో అంత సుఖమంటూ ఏముండదు. ఇప్పుడు మేము ఏదైతే ఈ సేవలని చెప్పేసి కాశీ, హరిద్వార్, తర్వాత నైమిషారణ్యము
ఇవన్నీ తిరిగి చూసినప్పుడు ఆ సాధు సన్యాసులు అన్న వాళ్ళు బతుకుతున్నారే తప్పితే హద్దు యొక్క సన్యాసం అది. ఆ పిచ్చిగా బూడిదలు పూసేసుకొని, అంటే ఒక ఆ జడలు ఆ రకంగా ఏమంటారు చింపిరి జుట్లు వేసేసుకుని, అంటే ఒక అస్తవ్యస్తమైన జీవితం అన్నట్టుంది. ఈ రోజు వాళ్ళు వాళ్ళని కనీసం టైంకి తిన్నారా అని అడిగే వాళ్ళు కూడా ఉండరు. అంతే ఎవడి జీవితం వాళ్ళదన్నట్టు. ఎందుకంటే ఆ వచ్చిన సాధువుల సమూహం ఎట్లయితే ఉంటదంటే ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి సన్యాసం తీసుకున్నారు. సో ఎవరికి కూడా ఒకరితో సంబంధం లేదు. ఆ లేనప్పుడు ఏమైపోద్దంటే ఇంక ఎవడి బతకాలదన్నట్టు ఉంటది. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సంగమంలో నడుస్తోందో ఎవరికి వాళ్ళు కుటుంబంలో ఎవరికి వాళ్ళు సంబంధం లేనట్టు, ఏమైనా బాబా రూమ్‌లో కూర్చొని యోగం చేసుకోవడం అన్నట్టు. అవన్నీ ఒక రకంగా ఏంటో అంటే ఇప్పుడు మీకే తేడా తెలుస్తుంది గదా! ఒకప్పుడు కుటుంబం నుంచి విడిపోవడము, కలిసుండడము. ఆ తేడా తెలిస్తే ఇది గూడా మీకు తెలుస్తది. సన్యాసాశ్రమ ధర్మానికి, గృహస్థ జీవితానికి ఏంటని. సో, ఈరోజు కనీసం వాళ్ళకి ఆకలేస్తే తిన్నారా అని అడిగేటోళ్ళు గూడా లేరు. టైంకే ఇప్పుడు మన గృహస్థ ఎట్లుంటదంటే టైం అవ్వగానే ఇంట్లో ఎవరో ఒకరు అడుగుతారు తిన్నారా లేదా అని చెప్పి. అది గూడా దిక్కుండదు ఆళ్ళకక్కడ. పోనీ ఏమైనా కడుపు నిండా తింటారంటే అది లేదు. రోగాలొస్తే మందులేసేవాళ్ళున్నారా? అది లేదు. డబ్బుందా? అది లేదు. ప్రతిదీ ఆధారపడడము, ఒంటరి బతుకులు, పట్టించుకోని వాళ్ళు అంటే ఇంక అంతే ఇంకా తిరుగుతున్నారు. ఇది బాబా సృష్టించిన ప్రపంచం కాదు. అటువంటి పద్ధతుల్ని బాబా పెట్టలేదు. ఆ కలిసున్నప్పుడు ఏమైపోద్దంటే మనకంటూ ఆ ధైర్యం ఉంటది. మనకంటూ ఆ ప్రేమ ఉంటది. తిన్నామా లేదా అని అడిగేవాళ్ళుంటారు. ఆరోగ్యం బాలేకపోయినా చూసేవాళ్ళుంటారు. ఇవన్నీ సంబంధాల ద్వారా ఉన్న ప్రాప్తుల్ని పోగొట్టుకున్నట్టే గదా! మనం అట్లా గిన్నెలు, గ్లాసులు, టిఫిన్ డబ్బాలని అన్నీ సెపరేట్‌గా పెట్టుకుని, నిజంగా అవన్నీ చేసి ఎవరైనా సుఖపడ్డారా అంటే ఎవరూ లేదు. సో, కాబట్టి ఒక్కసారి బాబా చెప్పినట్టు ముక్తి, జీవన్ముక్తి అంటూ ఇవ్వాలి అనంటే, ఖచ్చితంగా అది మనం వెళ్లి మన యొక్క మనస, వాచ, కర్మన స్వరూపం ద్వారా స్నేహము, సంయోగం ద్వారానే చేయగలము. సో, అందుకే ఇక్కడ బాబా ఎలాగైతే మీరు బాబాతో కొద్ది సమయమే ఆత్మిక సంభాషణ చేస్తున్నారు, కలుసుకుంటున్నారు, లీనమవుతున్నారు, గుణాలను మరియు స్వరూపాలను అనుభవం చేసుకుంటున్నారు. అదే విధంగా రచన కూడా కొద్ది సమయమే మీ యొక్క మహిమ చేస్తున్నారు. కొద్ది సమయమే మీ సంబంధంలో ఉంటూ మిమ్మల్ని కలుసుకుంటున్నారు. కొద్ది సమయమే వారి అనుభవం చేసుకుంటున్నారు, గుణగానం చేస్తున్నారు. అప్పుడప్పుడు మాత్రమే వారి అనుభవాన్ని వర్షిస్తున్నారు. అయితే దీనికి కారణం ఎవరు? అనేక కారణాలు తొలగించుకునే కార్యక్రమం మీటింగ్‌లో తయారు చేస్తున్నారు కానీ, ఈ కారణాన్ని నివారించుకుంటే మిగతా కారణాలన్నీ అసలు లేనే లేనట్లుగా సమాప్తం అయిపోతాయి. అంటే ముఖ్య కారణం ఇది. సదా బాబా యొక్క స్నేహంలో మరియు సహయోగంలో ఉండటం ద్వారా సర్వాత్మలు మీ స్నేహంలోకి వచ్చి స్వతహాగానే మీకు సహయోగులైపోతారు. అంటే చేసే సేవలు టెంపరరీగాని కాకుండా తాత్కాలికంగా బాబాతోటి ఎలాగైతే తాత్కాలికంగా మాట్లాడుతున్నామో, ఆ రకంగా అందరితోటి ఏదో తాత్కాలికంగా మాట్లాడడం అని కాకుండా, పూర్తిగా కారణాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, అవన్నీ సమాప్తయిపోయి, సర్వాత్మలు మీ స్నేహంలోకి వచ్చి స్వతహాగానే మీకు సంయోగులయిపోయేటట్టు అంటే, కొంత కంటిన్యూటీ అన్నది పెట్టాలి. సో, ఇందాక చెప్పినట్టు ఏదో బంధువుల ఇంట్లోకెళ్ళిపోయి, పెళ్ళిళ్ళకెళ్ళిపోయి అక్కడికి సమాప్తి అని కాకుండా, మీ పరిధిలో ఇప్పుడు కొంతమంది నాకు కాంటాక్ట్‌లు ఉన్నవాళ్ళు ఎలా చేస్తున్నారంటే, వాళ్ళ బంధువుల్లో ఉన్నంత మట్టుకు ఎవరెవరైతే ఒక గ్రూప్ అంటూ అంటే ఒక వాట్సాప్ గ్రూప్ అన్నది తయారు చేసి, ఆ గ్రూప్ ద్వారా ఈ జ్ఞానాన్ని అంటే వాళ్ళకి చెప్పడం గాని, మెసేజ్‌లు పెట్టడం గాని, అప్పుడప్పుడు ఫోన్‌లు చేసుకోవడం గాని, సో, ఆ రకంగా గూడా చేస్తున్నారు. సో, నాకు తెలిసి మీ బంధువుల్లో, స్నేహితుల్లో గూడా ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ వినదలుచుకుంటారో, చేస్తారో, ఓకే. మనమంతా ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి ఫస్ట్ జ్ఞానం తెలుసుకుందాము అని అనుకున్న వాళ్ళు, ఆ రకంగా ఒక చిన్న గ్రూప్‌ని ఫార్మ్ చేయొచ్చు. స్టార్ట్ అంటూ పెట్టండి. మళ్ళీ వాళ్ళొస్తారా, వీళ్ళొస్తారా అని చెప్పి ముందే ఇది చెయ్యొద్దు. సో, ఇప్పుడు మన సమర్థ సంకల్పాల ఖజానా గ్రూప్ స్టార్టింగ్‌లో పెట్టినప్పుడు గూడా ఎంతమంది మహా అంటే 20, 30 మంది ఉంటది. ఈ రోజు అది ఓవర్‌ఫ్లో అయిపోయి తీసేయాల్సిన పరిస్థితొస్తోంది. ఒకప్పుడు నేను జ్ఞానం చెప్పేటప్పుడు స్టార్టింగ్‌లో వాట్సాప్ వాయిస్ రికార్డింగ్ చేసి, మహా అంటే ఒక 16 మందికి నాకు తెలిసిన వాళ్ళకి పంపేదాన్ని. ఆ తర్వాత వేలల్లోకెళ్ళింది. సో, రాబోయే రోజుల్లో ఏదైతే హిందీ, ఇంగ్లీష్ చేస్తామో, ఆ ఇంగ్లీషు, హిందీ చేసినప్పుడు ఇంకా లెక్కలేనన్ని ఇంకా పూర్తిగా ఇంకా హిందీ, ఇంగ్లీష్ టచ్ చేసామంటే ఇంకా పూర్తిగా ఎళ్ళిపోతది. సో, మొదలంటూ పెట్టాలి.
సో ఆ మొదలంటూ పెట్టినప్పుడు కొంత వ్యతిరేకత వచ్చినా, కొంత స్పందన రాకపోయినా, ఎక్కడో చోట కొంచెం స్టార్టింగ్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఆ తర్వాత ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతది. సో కొత్తలో కొంత ఇబ్బంది అనిపించినా, తాత్కాలికమైన ఇబ్బంది కోసం అని చెప్పి, శాశ్వతమైన ప్రాప్తుల్ని పోగొట్టుకోద్దు. మెజారిటీ చేసే తప్పే ఇది. సంఘటనలున్నప్పుడు చిన్న చిన్న సమస్యలే కావచ్చు, చిన్న చిన్న అండర్‌స్టాండింగ్ ప్రాబ్లమ్సే కావచ్చు. సో, ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏం జేస్తారంటే, ఆ తాత్కాలికమైన విషయాల కోసమని ఆగిపోయి, శాశ్వతమైన ప్రాప్తుల్ని పోగొట్టుకుంటారు. ఎందుకంటే ఆత్మ బలహీనమైపోయి ఉన్నాయి. సో, అటు ఇటు ప్లస్ వాళ్ళ మనసుల్లో ఏం నడుస్తుందో తెలీదు. ఎంతోమంది మనసులు ఎక్కడెక్కడో గాయపడిపోయి ఉన్నాయి. సో, మన పట్ల వాళ్ళకి వ్యతిరేకత లేకపోయినా ఎక్కడిదో తీసి మన మీద తీస్తూ ఉంటారు. సో, ఆత్మ బలహీనంగా ఉన్నప్పుడు ఆ రకంగా ప్రవర్తించే అవకాశాలుంటాయి కాబట్టి, మనం శక్తిశాలి ఆత్మలం గాబట్టి మనం స్థిరంగుండాలి. సో, స్టార్టింగ్‌లోనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ సంస్కారాల ఘర్షణలాగా వస్తది. అప్పుడు నిలబడ్డామంటే శాశ్వతమైన ప్రాప్తులు. అంటే మళ్ళీ వాళ్ళు మన కుటుంబంలోకొస్తారా, మనం పోతామా అనేసి ఇవన్నీ లెక్కలేయకండి. మనం కరెక్ట్‌గుండి, మనం స్నేహం సంయోగంతోటుంటే అది ఎవరితో మ్యాచ్ అయితే వాళ్ళతోటి. ఇప్పుడు అవతలోళ్ళు మనతో స్నేహంగా లేరు. అంటే మనలో ఉన్న స్నేహం అన్న క్వాలిటీ, వాళ్ళలో ఉన్న స్నేహం అన్న క్వాలిటీ మ్యాచ్ అవ్వట్లేదు గాబట్టి వచ్చే అవకాశం లేదు. సో, భయపడొద్దు. కొంతమంది ఎట్లుంటారు, అమ్మో! వాళ్ళతోటి జీవితమా అసలు వాళ్ళతో మాట్లాడుకోవడం ఎందుకు? వాళ్ళతో మాట్లాడితే మళ్ళీ ఏమో కార్మిక్ ఫిలాసఫీ చెప్పింది మంజులక్కయ్య మళ్ళీ వాళ్ళొచ్చేస్తారేమో! సరే ఒకవేళ వాళ్ళతోటి మాట్లాడకుండా, ఆలోచించకుండా బోతే అసలు వాళ్ళు మన కుటుంబంలోకే రారేమో! ఇట్లా అన్ని పిచ్చి కాలిక్యులేషన్స్ యేసుకుంటూ కూర్చుంటూ ఉంటారు. చెక్ చేయాల్సింది వాళ్ళొస్తారా? వీళ్ళొస్తారా? అని కాదు. నేను అందరితోటి స్నేహంగా, సంయోగంగా ఉన్నానా? నా ఆత్మలో రికార్డింగ్ పర్ఫెక్ట్‌గా జరుగుతోందా? అవతలోళ్ళు స్నేహంగా లేరని జెప్పి నేను స్నేహంగా లేకపోతే, వాళ్ళు సపోజ్ స్నేహం 10% ఉంటే నేను 10% ఉన్నా గదా! నా లక్ష్యం ఏమై ఉండాలి? నాలో స్నేహం అన్నది 100% రికార్డ్ అయ్యి బ్రహ్మబాబాతో మ్యాచ్ అవ్వాలి గదా! సో, మనం ఎవరెవరితోటో అన్ని తిక్క తిక్క కేసులు మొదలుపెట్టి వాళ్ళతోటి మ్యాచ్ జేసేసుకోవడం ఎందుకు? కొన్ని సందర్భాల్లో కొంతమంది ఎంత తిక్కగా బిహేవ్ చేస్తున్నారంటే మంచి చెప్తుంటే కూడా వినరు. కోపాలొచ్చేస్తుంటాయి ఆళ్ళకి. వాళ్ళకొచ్చిందని ఈళ్ళు తెచ్చుకుంటారు. వాళ్ళు వీళ్ళంతా కలిపి ఒక దగ్గరే ఉంటారు. మరి బ్రహ్మబాబా దగ్గరికి ఎప్పుడు మ్యాచ్ అవుతది మరి? వాళ్ళతోటి వీళ్ళతోటి మ్యాచ్ చేసి పడేస్తుంటే? లేదా టోటల్‌గా అవాయిడ్ చేసేసేయడం అన్నమాట. అమ్మో! కార్మిక్ ఫిలాసఫీ మన సంస్కారాలు ఇట్లా ఉంటే వాళ్ళొచ్చేస్తారే ఛీ! ఛీ! నాకాళ్ళంటేనే నచ్చదు. మళ్ళీ ఆళ్ళతో మాట్లాడితే కర్మగాలి వాళ్ళొస్తారేమో కుటుంబాల్లోకి. ఇవన్నీ కాలిక్యులేషన్స్ యేసుకుంటూ కూర్చుంటున్నారు. అసలు మన కాలిక్యులేషన్ ఉండాల్సింది మన సంస్కారాల మీద కదా! నాలో ఉన్న సంస్కారాలు నేను 100% రికార్డ్ చేసుకుంటున్నానా? బ్రహ్మబాబాతోటి మ్యాచ్ అవుతున్నాయా అని చూసుకోవాలి గదా! బ్రహ్మబాబాతోటి మ్యాచ్ అయితున్నాయని చూసుకోకుండా, అమ్మో! వాళ్ళతో మాట్లాడితే ఆ కర్మగాలి వాళ్ళొచ్చేస్తే నేను ఆళ్ళతోటి ఎట్లా బతుకుతాను? వీళ్ళతో మాట్లాడితే వీళ్ళొచ్చేస్తారేమో! అసలు సబ్జెక్ట్ అర్థమైందా లేదా అనిపిస్తది మాకు ఒక్కోసారి. సంస్కారాలు అవి రికార్డ్ చేయండి. 100% చేయండి. బ్రహ్మబాబాతోటి మ్యాచ్ చేయండి అని నేను చెప్తూ ఉంటే, అమ్మో! వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకుంటే వాళ్ళకి దగ్గర మనం బానిసలం అయిపోతామేమో. ఆ! తర్వాత వాళ్ళు మనకు సేవ చేస్తే, మనం మళ్ళీ ఆళ్ళకి సేవ చేయాలనేమో. అసలు విచిత్రమైనది. మొన్నోసారి ఒక అక్కయ్య ఇంకో అక్కయ్యకి టీ ఇచ్చేసిన తర్వాత టీ కప్పు తీసుకుంటుంటే, "ఆ! వద్దు నా టీ కప్పు తీయొద్దు. మళ్ళీ నీ టీ కప్పు తీయాల్సొస్తది సత్యయుగంలో" అంది. నేనన్నా అసలు సత్యయుగంలో టీనే ఉండదు కదా! సత్యయుగంలో టీనే ఉండనప్పుడు, ఈరోజు అక్కయ్య తీసుకెళ్ళి టీ కప్పులు కడగడానికి తీసుకెళ్తోంది. మీరు నా టీ కప్పు తీసుకెళ్ళొద్దు. మీరిప్పుడు నాకు చేస్తే నేను మళ్ళీ సత్యయుగంలో మీ టీ కప్పు తీసుకెళ్ళి మీ టీ కప్పు కడగాల్సొస్తది అంటదీవిడ. అసలు సత్యయుగంలో టీ ఎందుకుంటది? కప్పుల్లో టీలెందుకు తాగుతాం ఈడ? మురళి తీసి చూస్తేనేమో పళ్ళుంటాయి, పళ్ళ రసాలుంటాయని బాబా చెప్తున్నాడు. అంటే అసలు వాడమా అనిపిస్తుంటది నాకు. ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఈ జ్ఞానం? వాళ్ళు మన టీ కప్పులెత్తితే మళ్ళీ సత్యుగంలో వాళ్ళ టీ కప్పులెత్తుతామని జెప్పి. హ్మ్. సబ్జెక్ట్ అంతా సంస్కారాల మీద ఆధారపడుంది కదా! సేవలకెళ్లారంటే మీరు మంజులక్కేంటి సేవలకెళ్తే మంజులక్కే దీంట్లోకొచ్చేస్తారు.
అసలు నా జ్ఞానం నేను ఒకసారి ఒక అన్నయ్య అలాగే చెప్పా, "అన్నయ్య మీ జ్ఞానం, నా జ్ఞానం మ్యాచ్ అవుతుందా?" అని. మీరా డ్రామా ఫిక్స్‌డ్ అని చెప్పేసి మీరు ఫిక్స్ అయ్యి సాక్షికి కూర్చుంటారు. మేమా కర్మయోగులము. యోగంలో ఉండి కర్మలాచరించాలంటాము. మరి కర్మయోగులకి కర్మలే ఆచరించని మీకు ఎట్లా పొంతన కుదిరిందన్నయ్య మీకు నాకు అన్నా. ఎవరో సెంట్రక్కయ్య చెప్పిందంట. మంజులక్కయ్యతోటి సేవలకెళ్ళిపోతే మంజులక్కయ్య కుటుంబంలోకొచ్చేస్తారంట. నేనన్నా ఇప్పుడు నా ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండన్నా. మేము కర్మయోగులము. మీరు కర్మయోగులు అవునా కాదా? మీరేమో డ్రామా ఫిక్స్‌డ్ సాక్షిగా చూస్తే మేమసలు ఏమీ చెయ్యము అంటారు. మేమా రాజయోగులము. కర్మేంద్రియాలను జయించాలి, ప్రకృతిని జయించాలని చెప్పి జయించాము. రుజువులు గూడా చూపించగలం. ఇదిగో ఫలానా చోట్లకెళ్ళి చేశాం. మీరు కర్మేంద్రియాల్ని జయించారా? ప్రకృతిని జయించారా? అసలు కర్మయోగులు కాదు, రాజయోగులు కాదు. ఏమీ కాని మీరు నేను ఎట్లా ఒక కుటుంబంలోకొస్తామని. అంటే ఇంక వెంటనే హిహిహిహి అని నవ్వేశాడు అయిపోయి. ఆ సెంట్రక్కయ్య చెప్పడము, వీళ్ళు నమ్మడము, ఆ మాటను నమ్మి సేవలకు రావడం మానేశారు. అది పెద్ద విచిత్రం అక్కడ. సో, ఫోన్‌లో ఇట్లాగే డిస్కషన్ వచ్చినప్పుడు చెప్పాను. మరి మేము కర్మయోగులం, రాజయోగులం మరి మీరంతా డ్రామా ఫిక్స్డ్ అని క్వార్టర్ నాలెడ్జ్ పట్టుకొని కూర్చుంటారు గదా! మీరు ఏమి చెయ్యరు గదా! మరి ఇప్పుడు నేను ఈరోజు జ్ఞానం చెప్పి, సేవలు జేసి ఇంతింత చేస్తూ ఉంటే, మరి నా పుణ్యం ఖాతా ఎక్కువుంది. మరి మీకసలు పుణ్యం ఖాతానే లేదు. మరి పుణ్యం ఖాతం ఎక్కువున్నప్పుడు, తక్కువ పుణ్యం ఖాతా ఉన్న మీరెట్లా నా కుటుంబంలోకొస్తారన్న. అనంటే ఆన్సర్సే లేవసలు. వచ్చిన 10 ఏళ్ల నుంచి క్షణం తీరిక లేకుండా సేవలు, సేవలని చెప్పి ఒక నిమిషాన్ని వేస్ట్ చేయకుండా సేవలు చేస్తున్నాం. ధారణ చేస్తున్నాం. సబ్జెక్ట్ అంతా తీసాం. ఎన్ని మాధ్యమాల ద్వారా బాబాని ప్రత్యక్షం చేయాలా? ఏం చేయాలా? అని చెప్పేసి ప్రతి నిమిషం ఆలోచిస్తూ పుస్తకాలని, యూట్యూబ్‌లని, అవ్వని, ఇవ్వని అసలు తిండి, నిద్ర మానుకుని మరీ గూడా సేవలు ఆ రేంజ్‌లో చేస్తుంటే మీరు డ్రామా అని చెప్పి కూర్చున్న మీకు, నాకు ఎట్లా మ్యాచ్ అవుతది మీ అందరితోటి? అనంటే అప్పుడు అందరూ సైలెంట్ అయిపోయారు. ఆ మాట మీరు మీకు సెంటర్ అక్కయ్యని అడగాలి గదా! ఎట్లొస్తాం అక్కయ్య మరి తను చేసే సేవకి, మనం జేసే సేవకి మరి పుణ్యం ఖాతాలు మ్యాచ్ అవ్వట్లేదు కదా! అనంటే అసలు ఆన్సర్ అంటే ఇంకెవరు ఆలోచించలే. డ్రామా ఫిక్స్‌డ్ నేను అదే అంటాను. డ్రామా ఫిక్స్‌డ్ రిపీట్ అన్నప్పుడు మీరు నా వంశంలోకొచ్చినట్టు ఎక్కడైనా రుజువుందా? పోనీ అది రిపీట్ అవుతదనడానికి? పోనీ ఇప్పుడు మన వర్తమానాన్నే గనక చెక్ చేసుకొని చూస్తే, నేను చెప్పే జ్ఞానానికి, మీరు చెప్పేదానికి మీరసలు వాచా సేవనే చెయ్యరు. మరి వాచా సేవనే చెయ్యనప్పుడు అక్కడే మన పుణ్యము, సంస్కారాలు మ్యాచ్ అవ్వట్లేదు కదా! మరి ఎట్లా నిర్ణయించుకున్నారు? డ్రామా ఫిక్స్‌డు అని మీరే అంటారు. మళ్ళీ సేవలకెళ్తే వంశాల్లోకొచ్చేస్తాం అంటారు. అన్నీ మీరే మాట్లాడుతుంటారు మరి. అసలు ఎక్కడ క్లారిటీ ఉండదు. ఇంగిలా మాట్లాడితే సైలెంట్ అయిపోతా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీకు అనంటే, ఇక్కడ బాబా చెప్తున్నట్టు మీరే మాస్టర్ రచయితలైనప్పుడు, మీరు తయారు చేసేటప్పుడు పూర్తిగా తయారు చేయాలి. మీరే ఇక్కడ సగం సగం తయారైతే బాబా అదేం చెప్తున్నాడు. ఆ రకంగా మీరే గనక ఆ రకంగా కొద్ది సమయం కోసమే ఉంటాము. కాసేపు బ్రాహ్మణులు, కాసేపు శూద్రులు అనేసి అంత ఏమంటారు దాన్ని హాఫ్ నాలెడ్జ్ కూడా కాదు. క్వార్టర్ నాలెడ్జ్ అన్నమాట. ఆ రకంగా మీరే రకంగుంటే తయారు చేసే వాళ్ళని ఎట్లా తయారు చేస్తారు? ఇంతసేపు చెప్పింది అందుకే. సో, అసలు తయారవ్వాలి. మన సంస్కారాలు మ్యాచ్ అవ్వాలి బ్రహ్మబాబా తోటి. మన పుణ్యం బ్రహ్మబాబా తోటి మ్యాచ్ అవ్వాలని ఎక్కడా చెకింగ్ చేసుకోకుండా ఊరికే టీ కప్పులెత్తితే వచ్చేస్తాము, సేవలు చేసే ఆ మాత్రం టీ కప్ ఎత్తేస్తే సేవలు చేయడం అంటే వీళ్ళు రాజకుటుంబాల్లోకొచ్చేసి ఆవిడ దాసి అయిపోయి ఇంత కథ జరిగిపోతుందా? ఆ మాత్రం దానికే. మరి మధ్యల బాబా ఎక్కడ పోయినట్టు మరి? ఈరోజు సబ్జెక్ట్ పరంగా సంస్కారాలు మ్యాచ్ అయితే, ఏ ఆత్మతో మ్యాచ్ అయితే అక్కడొస్తారు. మ్యాచ్ చేసేటప్పుడు బ్రహ్మబాబాతో చెయ్యండి అంటున్నాడు అంతే సింపుల్. దాన్ని బట్టి చూసుకుంటే తెలిసిపోతది. బ్రహ్మబాబా 100% అనుకోండి ఆజ్ఞాకారి. నేనెంత వరకు ఆజ్ఞను పాటిచ్చాను. సో, శివబాబా మురళిలో ఆల్‌మోస్ట్ ఒక అడుగంటే 99 వరకు రీచ్ అయితే ఆయన సమీపంలోకొస్తారన్నాడు. సమీపంగా గాని, సమానంగా గాని. సో, చాలా మ్యాచ్ చేయాల్సొస్తది. అవి ఏవి మ్యాచ్ చేయకుండా సింపుల్‌గా కూర్చొని వాళ్ళతో, వీళ్ళతో మ్యాచింగులు పెట్టేసుకొని, లేనిపోనివి ఊహించేసుకొని, ఏదేదో చేసేసి, తయారు చేసే వాళ్ళందరినీ ఏ రకంగా తయారు చేస్తున్నారంటే,
అంత పూర్తిగా అంటే సంపూర్ణంగా అయ్యేటట్టు తయారు చేయట్లేదు అంటున్నాడు. దాన్ని స్నేహము సంయోగం కింద తీసుకోడు ఆయన లెక్కేసేటప్పుడు. ఇప్పుడు స్నేహానికి సంయోగానికి కూడా ఆయన మార్కులు వేయాలి. సో మార్కులు వేసేటప్పుడు మనమే ఆ రకంగా లేకుండా ఇంకొకళ్ళకి సంయోగం ఇవ్వకుండా భయపెట్టేసి నువ్వు వాళ్ళ కుటుంబాలకు వెళ్ళిపోతే ఇదైపోతావు, టీ కప్పులు అవి ఇవన్నీ లేనిపోనివన్నీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే ఎవరు తయారవుతారు? సో మార్కులు వేసేటప్పుడు అప్పుడు ఏం చేస్తాడైనా, ఎవరైతే పూర్తిగా తయారు చేశారో వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి. ఎవరు ఈ రకంగా భయపెట్టేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి డ్రామా జ్ఞానాన్ని అడ్డు పెట్టేసి బుద్ధి మీద దెబ్బ కొట్టేసి కల్పవృక్ష జ్ఞానం అసలు చెప్పనే చెప్పకుండా సో ఆ రకంగా చేసి బలహీనుల్ని చేసేసినప్పుడు సో మరి మార్కులు ఎట్లా పడతాయి? స్నేహం సంయోగంలో ముక్తి అంటే మనం అసలు ముక్తి జీవన్ముక్తి ఇచ్చినట్టే ఇవ్వలేదా? ఇవ్వనట్టే. కాబట్టి మార్కులు పడే అవకాశమే లేదు. సో ఇవన్నీ మన చెకింగ్ అందుకే చెప్పేది రివైజ్డ్ కోర్స్ మురళీలు అంటే అంత కార్మిక్ ఫిలాసఫీ ఉంటది అని చెప్పడానికి కారణం అదే. దీన్ని బట్టి చెక్ చేసేసుకోవచ్చు మనం ఎక్కడ వస్తామా అని చెప్పి. తర్వాత చెప్పాను కదా, ఈనాడు ఆత్మలకి సర్వ అల్పకాలిక సుఖశాంతి సాధనాలు ఉన్నాయి కానీ సత్యమైన స్నేహం లేదు. స్నేహానికి ఆకలితో ఉన్నారు. అన్నం మరియు ధనం శరీర తృప్తికి సాధనాలు కానీ ఆత్మకి తృప్తి అనేది ఆత్మిక స్నేహం ద్వారానే వస్తుంది. అది కూడా అవినాశిగా ఉండాలి. కనుక స్నేహిలే స్నేహాన్ని దానం ఇవ్వగలరు. ఒకవేళ స్వయమే సదా స్నేహిగా లేకపోతే ఇతర ఆత్మలకి కూడా సదాకాలికంగా స్నేహాన్ని ఇవ్వలేరు. అందువలన సదా స్నేహి అవ్వటం ద్వారా స్నేహి యొక్క స్నేహంలోకి వచ్చి ఆ స్నేహి కోసం అన్నిటినీ అర్పణ చేసేస్తారు. సో ఎవరిక్కడ స్నేహి యాక్చువల్గా ఈ రోజు అందరితోటి స్నేహంగా ఉండాలంటే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ ని బట్టి గడిచిపోయిన గతాన్ని కానీ ఇట్లాంటివన్నీ ఊహించేసుకుని మేము స్నేహంగా ఉండలేము అంటుంటారు. సో కాబట్టి ఇప్పుడు ఏంటి సొల్యూషన్ అంటే ఎప్పుడూ చెప్పేదే, ఇక్కడ బాబాని స్నేహిగా ఎప్పుడైతే ఆయన తోటి స్నేహంగా ఉండి స్నేహం ఉంటే ఏమైతుంది, సమర్పణ అవుతాం. అంటే సాధారణంగా లౌకికంలో చూస్తారు ఫ్రెండ్స్ అంతా ఎట్లుంటారంటే ఇంకా ఫ్రెండ్స్ ఏది చెప్తే అదే. సాధారణంగా పిల్లల విషయంలో అంటుంటాం, తల్లిదండ్రులు మేము చెప్పినా వినరండి, ఆ ఫ్రెండ్స్ ఎంత చెప్తే అంత. అంటే సమర్పణ అయిపోవడం అన్నమాట. సమర్పణ అంటే ఏంటి ఇక్కడ అర్థము అంటే ఇంకెవరెంత వాళ్ళు ఎంత చెప్తే అంత. సో ఇప్పుడు ఆ రకంగా బాబాకి స్నేహి అయ్యామంటే సమర్పణ అయిపోయామంటే ఇంకా ఆయన ఎంత చెప్తే అంత. సో ఆయన ఏం చెప్తున్నాడు, అందరితోటి స్నేహంగా ఉండండి, సహయోగం ఇవ్వండి, ముక్తి జీవన్ముక్తిని ఇవ్వండి అంటున్నాడు. అది ఇవ్వాలి, ఆ భావన మనకి రావాలి అని అంటే ఇక్కడ బాబాతోటి స్నేహం చేస్తే మనలో స్నేహం అన్న దైవీ గుణం 100% నిండినప్పుడు అది అందరి పట్ల వస్తుంది. సో వ్యక్తుల్ని ఆధారంగా తీసుకుని చేయలేం కాబట్టి బాబాని ఆధారంగా తీసుకుని చేస్తే అది మనలో నిండినప్పుడు లోపల ఏది ఉంటే అదే బయటకు వస్తుంది. సో లోపల స్నేహం ఉంటే అదే బయటకు వస్తుంది, లోపల సంయోగం ఉంటే సంయోగ శక్తి ఉంటే అదే బయటకు వస్తుంది. సో కాబట్టి చెకింగ్ అంతా బాబాని పెట్టి ఆధారంగా తీసుకుని నింపుకుని అది ప్రాక్టికల్కి వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటూ పోవాలి. స్నేహి కోసం ఏది సమర్పించాలని ఆలోచించరు, కష్టం అనిపించదు కూడా. ఇన్ని విషయాలు మీరు ఏవైతే వింటున్నారో అనగా చాలా మర్యాదలు నియమాలు వింటూ వింటూ ఇవన్నీ చేయాలని ఆలోచనలో పడతారు. కానీ ఇవన్నీ చేయటానికి అన్నిటికంటే సహజ యుక్తి, సర్వ బలహీనతల నుండి ముక్తి అయ్యే యుక్తి కూడా ఇదే. సదా స్నేహి అవ్వండి. ఎవరిని మీరు స్నేహియో ఆ స్నేహి యొక్క నిరంతర సాంగత్యం ద్వారా ఆత్మీయత యొక్క రంగు సహజంగానే అంటుతుంది. సో స్నేహంగా ఉంటే ఏమవుతుంది, 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారంటారు, రంగు అంటుకుంటది అని అంటే ఇక్కడ బాబాతోటి స్నేహం చేసి ఆయన యొక్క రంగు అంటుకోవాలంటాడు. ఏ రంగు అంటుకోవాలి? స్నేహం యొక్క రంగు. ఆత్మలో ఏవైతే దైవీ గుణాలు ఉన్నాయో అదే పాయింట్ని మళ్ళీ పిల్లలకు అర్థం కావాలని చెప్పి ఆ ఆత్మిక రంగు ఏదైతే ఉందో మనకు అంటుకోవాలంటాడు. కొన్ని మురళీలు ఏమంటాడంటే ఆత్మిక సుగంధం అంటాడు. అంటే బాబా స్నేహంలో ప్రేమలో ఉన్న ఆ సుగంధం, ఆ ఫ్రాగ్రెన్స్ ఏదైతే ఉందో అది అప్పుడే అనుభవంలోకి వస్తుంది. అది అనుభవంలోకి వచ్చినప్పుడు ఆ రంగు అంటుకున్నప్పుడు ఇంకా మళ్ళీ వెళ్ళి ఎవ్వరి రంగు అంటించుకోము, ఎవ్వరి దేహాభిమానం అన్న దుర్గంధం కూడా మనకు నచ్చదు. ఆ స్థితికి వచ్చేస్తాం. ఇవన్నీ ట్రై చేయాల్సిన విషయాలు. సో కాబట్టి ఫ్రెండ్షిప్ లో ఏది చేయాలనుకుంటామో, ఏది ఆలోచిస్తాం, ఏది కష్టం అనిపించదో, సో అదే విధంగా ఇక్కడ కూడా ఇంత సబ్జెక్ట్ చూసి అమ్మో ఇంత తెలుసుకోలేమో, ఇంత అవసరమే లేదంటున్నాడు ఆయన. ఒకటే చెప్తున్నాడు. సో ఆ రకంగా అన్ని బలహీనతల నుండి ముక్తి అయ్యే యుక్తి కూడా ఇదే, సదా స్నేహి అవ్వండి అంటున్నాడు.
ఒకవేళ ఒక్కొక్క మర్యాదను జీవితంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే అప్పుడప్పుడు కష్టం, అప్పుడప్పుడు సహజం అనిపిస్తుంది. మరియు వీటిని అభ్యసించడంలోనూ లేదా బలహీనతలు తొలగించుకోవటంలోనే సమయం వెళ్ళిపోతుంది. అందువలన ఇప్పుడు ఒక్క సెకండ్లో మర్యాద పురుషోత్తములు అవ్వండి. ఏ విధంగా అవుతారు? కేవలం సదా స్నేహి అవ్వటం ద్వారా. బాబాకి సదా స్నేహి అవ్వటం ద్వారా, బాబా ద్వారా సదా సహయోగం ప్రాప్తించడం ద్వారా కష్ట విషయం సహజమైపోతుంది. సో ఒక్కొక్క బలహీనత చూసుకుని, అది చూసుకుని, ఇది చదువుకుని ఇంత కష్టాలు పడకుండా బాబాకి సదా స్నేహి అవ్వండి అంటున్నాడు. సో ఆ ఫ్రెండ్షిప్ లో ఏం చేస్తాం? అప్పుడు బాబాతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఆయన ఎట్లా చెప్తే అలా వింటాము. సో ఆయన గురించి అంటే ఫ్రెండ్స్ తోటి స్పెండ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతాం. ఎందుకంటే ఫ్రెండ్స్ మనల్ని అర్థం చేసుకుంటారు, మనకి సలహాలు ఇస్తారు, మనం ఏది చెప్పినా వింటారు, పంచుకుంటారు, సమానత్వము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ రకంగా ఆయనతోటి, ఆ రకంగా బాబాతోటి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మొత్తము ఆయన చెప్పే జ్ఞానము, యోగము, ధారణ, సేవ, ఈ నియమాలు, మర్యాదలు అన్ని సహజమైపోతాయి అంటాడు. ఎవరైతే సదా స్నేహిగా ఉంటారో వారి స్మృతిలో కూడా స్నేహియే ఉంటారు. వారి ముఖం ద్వారా వారి స్నేహి యొక్క మూర్తియే ప్రత్యక్షంగా కనిపిస్తుంది. లౌకిక పద్ధతిలో కూడా ఏ ఆత్మైనా మరో ఆత్మ యొక్క స్నేహంలో ఉంటే వీరు ఎవరి స్నేహంలోనో లీనమై ఉన్నారని ఇతరులకు అర్థమైపోతుంది. మరైతే ఆత్మిక స్నేహంలో లీనమైన ఆత్మల ముఖం స్నేహమూర్తిని ప్రత్యక్షం చేయలేదా అంటున్నారు. అంటే మీ స్నేహాన్ని చూస్తే అబ్బాయి వీళ్ళు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు అన్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకి రావాలి అని అంటే మన ప్రవర్తన ఆ రకంగా ఉండాలంటే చూస్తేనే అది స్వీట్ ఫీలింగ్ అన్నది వచ్చినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు వీళ్ళు ఎవరో స్నేహంలో ఉన్నారు అన్న ఇది రావాలి. అంటే ఎలా ఉండగలుగుతున్నారు అన్న ప్రశ్నలు వస్తాయి. అంటే నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. సో ఆ ప్రశ్నలు వచ్చినప్పుడు మనం ఈజీగా చెప్పొచ్చు, ఈ రకంగా మాకు శివ పరమాత్మ తోటి ఫ్రెండ్షిప్ ఉంది, ఆ ఫ్రెండ్షిప్ వల్ల ఇలా నిజంగానే ఉంది బాబాతోటి ఫ్రెండ్షిప్ నాకు. అసలు చాలా సందర్భాల్లో బాబా కన్నా అసలు ఫ్రెండ్షిప్ లో శివానే పిలిచి చూపించే భక్తి నుంచి అలవాటు నాకు. సో ఆ ఫ్రెండ్షిప్ లో ఏమైందంటే ఇంకెక్కువ క్లోజ్ అయ్యాను, ఈజీగా సబ్జెక్ట్ కూడా క్యాచ్ చేయగలిగాను. సో ఎప్పుడు సంతోషంగా, ఎప్పుడు ఆ రకం ఎంతో మంది అడుగుతూ ఉంటారు, ఎందుకు? ఆయనతో ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి. సో ఆ ఫ్రెండ్షిప్ లోనే మీకు ఆ ఏమంటారు దాన్ని, ఆ స్వీట్నెస్, ఆ క్లోజ్నెస్, ఆ ఫ్రాగ్నెన్స్, ఆ ఆత్మిక రంగు ఇవన్నీ అక్కడ ఎక్స్పీరియన్స్ అవుతాయి ఫ్రెండ్షిప్ చేస్తే. కానీ చేస్తే ఆయన చెప్పినట్టు వింటే. మాకేంటంటే ఆయనతో ఆ ఫ్రెండ్షిప్ అన్నది ఉన్నది కాబట్టి ఈజీగా చెప్పగలుగుతున్నాను. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ యుగంలో మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఫీలింగ్. ఏవో ఊరికి ఆ విషయాలు ఈ విషయాలు అని చెప్పేసి ఊరికి బుర్రపాటు చేసుకోకుండా ఈ యుగం యొక్క గొప్పతనమే అది. స్వయంగా పరమాత్మే వస్తారు, మనతో ఫ్రెండ్షిప్ చేస్తారు, ఆయనతో మాట్లాడొచ్చు, జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. సో ఇట్లా ప్రతిదీ అంటే మనకంటూ ఒక మనిషి ఉంటాడు, అంటే ఒక తోడంటూ ఉంటారు, ఒక ఫ్రెండ్ అంటూ ఉంటారు. సో అర్థం చేసుకుంటారు, మనకు ధైర్యాన్ని ఇస్తారు, తోడునిస్తారు. ఆ ఫ్రెండ్షిప్ లో ఉండే ఆ ఇదే వేరు. మనకి ఇంకా ఇప్పటికీ భయం వేస్తోంది, మనం ఇంకా సబ్జెక్ట్ క్యాచ్ చేయలేకపోతున్నాం, చేస్తున్నామంటే మనకు అక్కడ ఫ్రెండ్షిప్ లేనట్టు. ఇప్పుడు మా ఫ్రెండ్షిప్, ఇప్పుడు నా ఫ్రెండ్షిప్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మాత్రము ప్రతి నిమిషము తోడుంటారు. అంటే మనము ఎక్కడ వెళ్తున్నా, ఏం చేస్తున్నా, ఎటు పరిస్థితులు వచ్చినా గానీ ఇంకా ఫ్రెండ్స్ ఎట్లా పిలవకపోయినా వచ్చేస్తారో ఆ టైప్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో కాబట్టి ఒక్కసారి బాబాతోటి ఫ్రెండ్షిప్ కూడా చేసి చూడండి. ఆ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మీరంతా ఎక్స్పీరియన్స్ చేయాలన్నదే నా శుభకామన. ఆ తర్వాత గ్రూప్లు ఏవైతే ఆ మురళీలు పెట్టామో ఒక్కసారి అవన్నీ చదివి కూడా చూడండి. సో బాబా ఎంత ఫ్రెండ్లీగా ఫ్రెండ్షిప్ గురించి ఏం మాట్లాడతారు, చేస్తారు అన్నది ఇట్స్ డిఫరెంట్ ఫీలింగ్. అది వ్యక్తుల వల్ల వచ్చేది కాదు. తర్వాత వారి హృదయం యొక్క తగుల్పాటు సదా స్నేహితోనూ జోడించబడి ఉంటుంది. ఒకవైపే తగుల్పాటు ఉన్నప్పుడు అనేక వైపుల తగుల్పాటులు స్వతహాగానే సమాప్తం అయిపోతాయి. ఇతరులతో తగుల్పాటు అనేదే కాదు, స్వయంతో స్వయానికి తగుల్పాటు అనగా దేహాభిమానం కూడా సమాప్తం అయిపోయి సదా ఆ స్నేహంలోనే లీనమై ఉంటారు. కనుక సహజ యుక్తి లేదా విధి ఉన్నప్పుడు ఆ సహజ యుక్తి లేదా విధి ద్వారా
మీ స్థితి యొక్క వేగాన్ని వృద్ధి చేసుకుంటున్నారా? సో ఇక్కడ దేహాభిమానం అన్న పదం వచ్చిందంటే మన బుద్ధి దేహానికి తగులుకొని ఉండడము అని అర్థం. సో బుద్ధి దేహానికి తగులుకొని ఉన్నది అది తీసేయాలంటే ఇక్కడ బాబాకి తగులుకొని ఉండాలి, ఫ్రెండ్ కాబట్టి. సో ఆ రకంగా చేస్తే అప్పుడు మీ స్థితి యొక్క దాంట్లో వృద్ధి ఉండి ముందుకెళ్తారు అని అంటాడు. సదా స్నేహి అనగా ఒకే ఒక సర్వశక్తివంతునితో స్నేహి అయిన కారణంగా సర్వాత్మలకు స్నేహిగా స్వతహాగానే అయిపోతారు. ఈ రహస్యాన్ని తెలుసుకోవటం ద్వారా రహస్యయుక్తంగా, యోగయుక్తంగా లేదా దివ్య గుణాల యుక్తంగా అవుతారు. రహస్యయుక్త ఆత్మ సర్వాత్మలను స్వతహాగానే రాజీ చేసుకోగలదు. సో ఇక్కడ రహస్యం ఏంటి? ఇక్కడ ఈ రహస్యం అనేది సదా స్నేహి అనగా ఒకే ఒక్క సర్వశక్తివంతుతో స్నేహి అయిన కారణంగా ఆయనతోటి ఫ్రెండ్షిప్ ఉంటే సహజంగా అందరితోటి ఫ్రెండ్లీగా ఉంటారు అంటాడు. ఈ రహస్యం గనక మీరు తెలుసుకుంటే, మీరు తెలుసుకున్నప్పుడు రాజీ రహస్యం ఎవరిని రాజీ చేసుకోలేరు. ఎదుటివారి ముఖం లేదా మాట ద్వారా వారి మనసులోని రహస్యాన్ని తెలుసుకున్నట్లయితే సహజంగానే వారిని రాజీ చేసుకోగలరు. కానీ అక్కడక్కడ ముఖాన్ని చూసి మాటను వింటూ కూడా వారి మనస్సు యొక్క రహస్యాన్ని తెలుసుకోని కారణంగానే ఇతరులతో కోపం లేదా స్వయంతో కోపము అంటున్నాడు. సో రహస్యం తెలుసుకోవడం అంటే ఏంటి? ఇక్కడ బాబాతోటి స్నేహంగా ఉంటే సహజంగా అది వచ్చేస్తది, అది లేకపోవడం వల్లనే మీకు కోపం వస్తుంది అంటున్నాడు. తర్వాత సదా స్నేహి అవ్వండి అనే రహస్యాన్ని తెలుసుకుని రహస్యయుక్తంగా అవ్వండి. మంచిది. భవిష్యత్తులో విశ్వ యజమానిగా అవ్వాలి తెలుసు కదా. కానీ ఇప్పుడు ఎవరు? ఇప్పుడు విశ్వ యజమానులా లేక సేవాదారులా? సో సమాధానం అయితే ఇప్పటికి మనము విశ్వ సేవాదారులము. సో స్నేహంలో ఏమవుతుందంటే ఒకరిపైన ఒకరికి ఆధిపత్యం చూపించే అధికారాలు బాబా ఎవ్వరికి ఇవ్వలేదు. కొన్ని సందర్భాల్లో ప్రవర్తన ఎట్లుందంటే ఇంకా మేం చెప్తేనే వినాలి, మా మాటే నెగ్గాలి అంటే ఇది స్నేహి యొక్క సంబంధం కాదు. ఆధిపత్య భావజాలం అంటారు, బానిసత్వంలోకి తీసుకుపోవడం అని అంటారు. సో కాబట్టి ఇక్కడ స్నేహం బాబా ఏ రకంగా అయితే మనందరినీ సమానంగా చూస్తున్నారో అదే విధంగా మనము అందరినీ సమానంగా ట్రీట్ చేయాలి. అంతే తప్పితే నేను చెప్తే వినాలి, చెయ్యాలి అని చెప్పి ఒకరి మీద, అందుకే ఆఖరి ప్రశ్న అదే అడుగుతున్నాడు ఆయన, మీరు విశ్వ యజమానుల విశ్వ సేవాదారుల అని చెప్పేసి. సో ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చూపించడం కానీ ఒకరిని ఒకరు విశ్వ సేవాదారులమే కానీ ఒకరికి ఒకరు సేవాదారులం కాదు, సహయోగులం. సో ఈ స్పష్టత మనకు అవసరము. సో కాబట్టి ఇప్పుడు ఈ మురళికి సంబంధించి కానీ ఇంకా దేనికి సంబంధించి కానీ ఏమైనా ప్రశ్నలు ఉంటే నన్ను అడగొచ్చు. సెట్టింగ్స్ మార్చాను, మీ మైకులు ఆన్ అయితే ఒకసారి చూసుకోండి. ఈ స్నేహానికి సంయోగానికి సంబంధించి మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎక్కడైనా ఇది స్నేహమేనా కాదా అనుందా? లేదా ఇప్పుడు చెప్పిన దాంట్లో ప్రాక్టికల్ యూజ్ గురించి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? అర్థమైందా? అర్థం కాలేదా? చెప్తే దాన్ని బట్టి రాబోయే క్లాసులు చెప్తాము. ఏమైనా ప్రశ్నలు ఉంటే కూడా క్లియర్ చేసుకుంటే ముందుకు వెళ్ళిపోవడం ఈజీ అవుతుంది. ఓం శాంతి. ఓం శాంతమ్మ. అక్క ఒకసారి మీరు బాబాతోటి ఎట్లా స్నేహంగా ఉన్నారు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పండి. నేను బాబాతోటి ఎట్లా స్నేహంగా ఉన్నాను, ఎట్లా ప్రేమలో పడ్డాను, ఇవన్నీ రేపైతే పెద్ద కథే. 9:30 అయింది కదా. ఈ ప్రశ్న నేను తీసుకుంటాను, ప్రశ్నకు సమాధానము రేపు చెప్తాను. నా స్నేహం గురించి, నా ప్రేమ గురించి, అది ఎట్లా చెప్పాడు నాకు, నేను ఎట్లా చెప్పాను అన్నది ఇంకా రేపటి స్టోరీ. ఓకే, క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను నేను. ఇంకెవరైనా? సరే, మరి ఇంకెవరికి ఏం ప్రశ్నలు లేకపోతే మళ్ళీ రేపు 3 గంటలకు కలుద్దాము. అక్కయ్య అడిగిన ప్రశ్నకి స్నేహానికి సంబంధించింది రేపు 8:30 క్లాస్లో ఇస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.